హలో ఆల్, ఈరోజు మనం విధాన్ సౌధ టూర్ వాళ్ళు మనం టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు చూపిస్తారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎంతవరకు చూపిస్తారో. ఎంతవరకు ఫోన్ అలో చేస్తారో లేదో వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళు ఫోన్ అలో చేస్తే మాత్రం మొత్తం కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాము. ఇక్కడ మెయిన్ ఏం తెలుసా, బ్లాక్ డ్రెస్ వేసుకున్న అబ్బాయిలు షార్ట్స్ వేసుకున్న ఇవన్నీ వేసుకున్న అలో చేరిందాకే. వాళ్ళు ఎవరో ఫారినర్స్ ఎవరో బ్లాక్ టీషర్ట్ అన్నీ వేసుకొని వస్తే బయటికి పంపించారు. అంతా ఇవన్నీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కదా. ఇదేం ఆషామాషా కాదు కదా, మనం ఊరికే లోపలికి వెళ్ళిపోవడానికి. అసెంబ్లీ కదా, లోపల ఇదంతా 90 minutes టూర్ ఉంటుంది. దీనికి టికెట్ మనం ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. పర్ హెడ్ 50 rupees అంతే. 90 minutes ఉంటుంది. వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మనం మంచిగా టూర్ చేసుకొని వచ్చేయడమే. ఎలా బుక్ చేసుకోవాలి ఇదంతా లాస్ట్లో నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాం వీడియోలో. ఎలా ఆ వెబ్సైట్ ఇదంతా ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి అంతా అని. 2 languages ఉంటాయి ఇందులో, కన్నడ, ఇంగ్లీష్. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. మాది 11 o'clock స్లాట్, 11 or 11:30 మేము వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే మన విధాన్ సౌధ. ఇది కర్ణాటక వాళ్ళ ప్రైడ్. ఇంకా అసెంబ్లీ ఇది మొత్తం ప్రిజనర్స్తో కట్టించారంట. విన్నారా? ప్రిజనర్స్ వాళ్ళతో కట్టించినారంట. అది ఎందుకు ఏమి ఈ స్టోరీ అంతా మెల్లగా లోపలికి వెళ్ళాక చెప్తా వస్తాము. మాది 11:30 స్లాట్, అంటే మాది ఇంగ్లీష్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు 11 o'clockకి కన్నడ ఉంది. వాళ్ళు ఒక జస్ట్ 15 minutes ముందు రమ్మన్నారు. అందుకే మేము ఊరికే ఇలా ముందరికి వచ్చి ముందర నుంచి చూపిస్తూ ఉన్నాం. మీరు ఇక్కడికి రావాలంటే క్యాబ్లో రావచ్చు, బస్లో రావచ్చు. ఇక్కడే దగ్గరలో మెట్రో కూడా ఉంది. అన్నీ ఏది కావాలంటే అది యూజ్ చేసుకొని రావచ్చు. చూడండి ఎంత బాగుందో బయట నుంచి. అసలు ఎంత పెద్ద పెద్దగా కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఇంత పెద్ద పెద్ద దగ్గర నుంచి చూస్తుంటే. ఇక్కడ నెహ్రూనే కదా, మన నెహ్రూ గారి స్టాచ్యూ ఉంది. ఇంకా అక్కడ కెంపెగౌడ గారి స్టాచ్యూ ఉంది. అక్కడ చూడండి, దానిపైన గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని ఉంది. నార్మల్గా అయితే అక్కడ చూడండి బస్సు ఉంది, అంబారీ బస్. ఆ బస్సులోనే అనుకుంటా ఇప్పుడు మనకి ఇది టూర్ ఉంటుంది. లోపలంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాక దీని చుట్టూ ఆ బస్సులో తిప్పుతారు. అదే అనుకుంటా. ఇందాక ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన ఎవరో నార్త్ ఆయనకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో టికెట్ బుక్ చేసినాడంట. అది ఆయన పాపం కన్నడలో బుక్ చేశారు. అది కూడా 10 o'clock స్లాట్కి. ఆయన ఇప్పుడు వచ్చారు, ఆయనకి టైం తెలీదు, ఏం తెలీదు. ఇప్పుడు వచ్చారు, లోపలికి అలో చేయమంటే వాళ్ళు అసలు అలో చేయట్లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు. అసలు లేదు అని చెప్పి పంపించేశారు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి బ్లాక్ టాప్ వేసుకుంది. ఆమెను నిర్దాక్షిణంగా ఆమెను రానియలేదు. కావాలంటే మీరు డ్రెస్ మార్చుకొని రండి, అప్పుడు రాణిస్తాము అంటున్నారు. మరి టైం స్లాట్ 1 minute లేట్ అయినా వాళ్ళు రానియట్లేదు. కెంపెగౌడ అటు సైడ్ ఎవరో ఉన్నారు, ఆ సైడ్. వీటి టర్మ్స్ అండ్ కండిషన్స్, వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది ఓన్లీ మన ఈ టూర్ అనేది సెకండ్ సాటర్డే, సెకండ్ సండే, ఫోర్త్ సాటర్డే, ఫోర్త్ సండే మాత్రమే ఉంటుంది. కొంచెం యాక్టివ్గా ఉండి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. మేము కూడా నాకు తెలిసి 2-3 weeks అయింది అనుకుంటా మేము టికెట్స్ బుక్ చేసుకొని. కొంచెం యాక్టివ్గా బుక్ చేసుకోండి ముందే. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, తొందరగా అయిపోతాయి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఆ వెబ్సైట్ లింక్, ఆ టైమింగ్స్, ఆ రూల్స్ ఇవన్నీ అందులో మెన్షన్ చేస్తాం. చూడండి. బ్యాగ్స్ అన్నీ ఏం అలో చేయరు, అక్కడ పెట్టేయాలి మనం. బ్యాగ్స్ అన్నీ ఏదైనా వాల్యుబుల్స్ ఉంటే తీసుకొని, ఓన్లీ వాటర్ బాటిల్, మన ఫోన్స్ అలో చేస్తారు. ఇంకా లోపలికి ఎంట్రీ వీళ్ళు చెప్తారు వచ్చి. టూర్ మా గైడ్ ఆ బయట ఉన్నారు, ఆవిడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఏవి అని అంతా. ఇది మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ. ఇక్కడ లోపల వీడియోస్, ఫొటోస్ ఏం అలో చేయట్లేదు. అక్కడ ఒక పెద్ద పీపుల్ ట్రీ కనిపిస్తుంది, పీపుల్ ట్రీ.
అది 100 years ఓల్డ్ అంట. దాని కింద ఒక మునీశ్వర స్వామి టెంపుల్ ఉంటుందంట. అక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయి, ఇక్కడ మినిస్టర్స్ వచ్చి ప్రే చేస్తారు అని అంటారు, చేస్తారంట. ఏదైనా అక్కడ ప్రే చేసి ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే అయిపోతుందంట అక్కడ పోయి ప్రే చేస్తే. మన నార్మల్ జనరల్ పబ్లిక్కి అది అలో లేదంట. ఇక్కడ పోలీస్ వాళ్ళే అక్కడ పూజ చేసేసి ప్రసాదాలు పంచుతారంట. ఇక్కడ చూడండి, స్వాతంత్ర సమర యోధం, స్వాతంత్ర సంగ్రామం, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీజీ, భగత్ సింగ్, వీళ్ళందరూ మన ఇండిపెండెన్స్ రావడానికి కారణమైన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చూడు, దాదా కింద కంటపోదా. జవహర్లాల్ నెహ్రూ ఏమంటారు, ఇనాగ్రేట్ స్టోన్ లేట్ చేశారంట 1951లో. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్లో చూడండి, పైనాపిల్ కనిపిస్తుంది, అది వచ్చి హాస్పిటాలిటీ అంట. ఆ పక్కది వచ్చి గ్రేప్స్ కనిపిస్తున్నాయి, అవి వచ్చి ప్రాస్పరిటీ. ఆ పక్క మన నేషనల్ ఫ్లవర్ లోటస్. అది ఇది మినియేచర్ విధాన్ సౌధ అంట, మొత్తం శాండల్వుడ్తో చేసింది. ఇది యాక్చువల్లీ ఢిల్లీకి తీసుకొని పోవాల్సిందంట, తీసుకొని పోలేదంట, అందుకని ఇక్కడే ఉంది. మనకి చూపిస్తున్నారు. ఎంత పెద్దగా ఉంది మినియేచర్. లోపలంతా ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది చూసినారా. ఇదైతే కలర్స్ ఏం చేంజ్ చేయకుండా వీళ్ళు రీపెయింట్ చేస్తారు, కానీ సేమ్ కలర్స్ ఉండేటట్టు చూసుకుంటున్నారంట. ఎన్ని ఇయర్స్ వచ్చాయి. బయట నుంచి కనిపించే డోమ్ ఇదే. ఎంత బాగుంది చూడండి, దేవుడు ఎంత హైట్గా ఉంది. ఇది కావాలని వీళ్ళు హైట్ కట్టారంట. ఒకసారి ఒక జర్మన్ డెలిగేట్ వచ్చి, మీవన్నీ కొలోనియల్ బిల్డింగ్స్ అయినా నార్మల్ మీ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేసేలాగా ఏం లేవా అంటే, వీళ్ళు కొంచెం పంతంతో తీసుకొని మేము కడతాం. ఆ ఎదురుగా కనిపించేది అటారా కచేరీ అంటారు, ఇప్పుడు హైకోర్టు. అది కలోనియల్ బిల్డింగ్ అనమాట. దానికంటే చీఫ్ మినిస్టర్స్ లిస్ట్. ఫస్ట్ కేసీ రెడ్డి, సెకండ్ హనుమంతయ్య, ఆయనే దీన్ని కట్టించింది హనుమంతయ్య గారు. అందరి సీఎంస్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడున్న డీకే శివకుమార్ గారి పేరు కూడా ఉంది. 41 ఆయన నెంబర్. 41 మెంబర్స్ సీఎంస్గా పనిచేశారు ఇప్పటి వరకు. వల్లభాయ్ పటేల్, ఎంత పెద్దగా ఉన్నాయి. Before people come, look to your right, whoever is coming. You can take pictures of the door as well as standing, so make it fast because అక్కడ ఒక వాచ్ కనిపిస్తుంది కదా, సింబాలిక్గా రిప్రజెంట్ చేశారంటే ఆ టైంని చూసి పీపుల్స్ టైం అని అనుకునేలాగా ఇట్లా సింబాలిక్గా రిప్రజెంట్ చేశారు. ఇది మైసూర్ డోర్ అంటారంట. ఇక్కడ ఎవరైనా ఫోటోస్, లోపలికి వచ్చిన వాళ్ళు ఫోటోస్ తీసుకోవచ్చు. Sir, actually, Kengal Hanmantayya studied in Mysuru Maharaja College and went to Pune to do the Pune Law College to do his law. So he is a lawyer by profession. Sir, vehicles will come if you can move forward because they will not see the turning, right? Okay. ఇక్కడ కనిపిస్తుంది కెంగల్ హనుమంతయ్య గారి స్టాచ్యూ. ఆయన సెకండ్ సీఎం కర్ణాటకకి. దీనికి ఆయన విగ్రహం అంత హైట్లోనే స్పీకర్ గారి చైర్ ఉంటుంది. అటు సైడ్ పోతే హైకోర్టు జడ్జి చైర్ ఉంటుంది. దాని ముందర ఇప్పుడు చూసినారు అసలు పార్కింగ్కి కూడా నేమ్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కడ పెట్టుకోవాలి అని. అమ్మా, లైక్ ఏ మినిస్ట్రీ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ పోలీస్ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అని నేమ్స్ ఉన్నాయి. మిగిలిన కొన్ని నేమ్స్ లేని వాటికి మిగిలిన వేరే వాళ్ళు పెట్టుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షిత అని ఇక్కడ ఉంటుంది. ముందర ఇందాక స్టార్టింగ్లో ఒకటి చూపించా కదా, ఇందాక కనిపిస్తుంది చూసినారా, ధర్మో రక్షితి రక్షిత. ఇక్కడ గవర్నమెంట్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్ అని రాసి ఉంటారు. అమ్మ దేవుడా, ఇంత దగ్గరగా ఇంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అన్నీ నేను చూడటం ఫస్ట్ టైం ఏమో.
ఇక్కడేనా లాస్ట్ టైం ఇది ఐపీఎల్ ఆర్సీబీ వాళ్ళు గెలిచినప్పుడు ఇక్కడే వాళ్ళకి సన్మానం చేసింది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇదే ప్లేస్లో. ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఇక్కడే సీఎం వాళ్ళు వీళ్ళు అందరూ తిరుగుతారు అంటే ఎంత బాగుందో. ఎదురుగా హైకోర్టు ఉంది చూసినారా. ఇవన్నీ ఆ హైకోర్టు జడ్జిది, ఈయన హనుమంతయ్య గారిది, మన స్పీకర్ గారిది, ఇంకా కబ్బన్ పార్క్లో ఏదో ఒకటి ఉంటుందంట స్ట్రక్చర్. అన్నీ ఒకటే స్ట్రైట్ లైన్లో ఉంటాయంట. ఇదంతా ప్లాన్ చేసింది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అక్కడ పైన కనిపిస్తుంది విజయమాల ఇల్లు. ఆయన చూడండి ఎంత బాగా కట్టుకున్నాడు, అన్నీ కనిపించాలి పైన ఉంటాయని. ఎంతో బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మీరు షాక్ అవుతారు. ఇది ఎన్ని ఇయర్స్లో కట్టారంట. జస్ట్ 4 ఇయర్స్లో కట్టారంట. జస్ట్ 4 ఇయర్స్ అంతే. ఇప్పుడే మాకు లోపల విధాన్ సౌధ టూర్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడే బయటకు వచ్చాము. అసలు చాలా చోట్ల వీళ్ళు ఫొటోస్ వీడియోస్ అంతా అలో చేయరు. వాళ్ళు ఎక్కడ తీసుకోమన్నారో అక్కడ మాత్రమే తీసుకున్నాం. మేము కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. ఇది విధాన్ సౌధ, అది వికాస్ సౌధ. ఇన్ని రోజులు రెండు ఒకటే అనుకుంటున్నాను నేను. అంతా విధాన్ సౌధనే అనుకుంటే ఇది రీసెంట్గా కట్టారు. 2005లో కట్టారు. ఇది 1951లో కట్టారు. దీని కాస్ట్ అప్పట్లో ఎంత అయింటుంది తెలుసా? ఎంత అయింటుందో మీరు గెస్ట్ చేయగలరా? చేస్తే కామెంట్లో పెట్టండి, నేను చెప్తాను. ఇది 2005లో ఇనాగ్రేట్ చేశారు. దీని కాస్ట్ 150 crores అయింది. దీన్ని ఎంత అయింటుంది అనుకుంటున్నారు? 1.78 crores అయింది. వీళ్ళు ఎస్టిమేట్ చేసింది 33 lakhsలో కంప్లీట్ చేయాలి అని. అప్పట్లో 1956లో ఓపెన్ చేశారు దీన్ని. అప్పట్లో ఇది జస్ట్ ఏమంటారు 1.78 crores ఇంత హ్యూజ్, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారు. అప్పట్లో ఆ డబ్బులు కూడా చాలా 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 ఎక్కువే. ఆ 1956 నుండి 2005కే ఎంత డిఫరెన్స్ ఉంది చూసినారా? 1.78 crores, ఇది 150 crores అంటే అసలు మాటలా ఏమన్నా? ఇది జస్ట్ వన్ మ్యాన్ డ్రీమ్. కెంగల్ హనుమంతయ్య అనే ఆయన సీఎం, సెకండ్ సీఎం, ఈయన డ్రీమ్ ఈ విధాన్ సౌధ కట్టాలి అనేది. ఎందుకంటే ఆయన ఒకసారి ఇలా ఆయన మా అసెంబ్లీ ఇవన్నీ చూపిస్తా, ఆయన ఒక జర్మన్ కన్సల్టెంట్ ఎవరో వచ్చారంట, ఆయనకి మా బెంగళూరు చూపిస్తా ఇలా అని తీసుకొని వెళ్తే ఆయన అడిగాడంట, ఏంటి అన్నీ మీవి కొలోనియల్ అలా ఉన్నాయి స్ట్రక్చర్స్, మీకంటూ ఒక స్పెషలైజేషన్ ఏం లేదా ట్రెడిషన్ది అంటే, ఆయన ఇంకా లేదు ఎలా అయినా మేము కట్టాల్సిందే అని చెప్పి ఇలా ఈ విధాన్ సౌధ కట్టారు. ముందు అటారా ఏంటిది అటారా కచేరీ అని అక్కడి నుంచి పరిపాలించేవాళ్ళు. అక్కడ రెడ్గా కనిపిస్తుందా? ఇప్పుడు అది హైకోర్టు. ఆ అటారా కచేరీలో 18 అదే గవర్నమెంట్కి సంబంధించిన 18 అవన్నీ ఉంటాయి. అటారా అంటే 18 కదా, అలా ఇప్పుడు మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడ హైకోర్టు పెట్టారు. ఇప్పుడు ఆ హనుమంతయ్య గారు, ఇంకో ఆర్కిటెక్ట్, మెయిన్ ఆర్కిటెక్ట్ బీకే మాణిక్యం గారు, వాళ్ళిద్దరూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఒక గుళ్ళోకి వెళ్ళి పాల మీద ఓత్ తీసుకున్నారంట, మేము ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఎక్కడ అవినీతి అనేది చెయ్యము అని. సో ఆ అవినీతి చేయకుండా 1.8 crores అయినా ఇక్కడ ఉండే అపోజిషన్ పార్టీ ఇంకా మిగిలిన ప్రజలు అందరూ అప్పట్లో క్వశ్చన్ చేశారంట, ఏంటి ఇంత ఖర్చు అయింది, దేనికి ఒక గవర్నమెంట్ బిల్డింగ్కి ఇంత అవసరమా అని. అందుకు ఆయన లేదు నేను నిరూపించుకుంటా అని చెప్పి ఆయన రిజైన్ చేసేసాడు 1956లో. రిజైన్ చేసేసి తర్వాత ఒక ఇండిపెండెంట్ కమిటీ వేశారనమాట. అప్పుడు ఆయన ఇదంతా నిజమే, కరెక్ట్గా ఒక్క 1 రూపీ కూడా అవినీతి జరగలేదు అని ప్రూవ్ చేశారు. కానీ సాడ్ పార్ట్ ఏంటి తెలుసా, పాపం ఆయన అంత కష్టపడి ఇంత కట్టించారు, కానీ ఆయన ఒక్కరోజు కూడా ఇందులో ఉండి పరిపాలించింది లేదు. 1956 ఆయన లాస్ట్, ఇది 1956 అక్టోబర్ దసరాకి ఓపెన్ చేశారంట. ఈ కట్టిన వాస్తు ఎవరంటే సిద్ధలింగయ్య. 1956 అక్టోబర్లో ఇది ఆయన ఇనాగ్రేట్ చేశారు. డిసెంబర్లో సెషన్స్, కానీ ఈ మధ్యలోనే ఆయన హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయ్యారు. అక్కడ కనిపిస్తుందా గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని, అది ఆయన ప్రపోజ్ చేస్తే ఎవరు ఒప్పుకోలేదంట స్టార్టింగ్లో ఇక్కడ పెట్టడానికి. తర్వాత ఇంకో ఆయన ఎవరో ఆయన విజిట్ చేసినప్పుడు, నెక్స్ట్ సీఎం ఆయన విజిట్ చేసినప్పుడు ఆయన చెప్పాడంట, ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు, నాకు అదేదో ఆయన నా కోరిక ఇది, అలా ఈ అసెంబ్లీ పైన ఇలా పెట్టండి అనేది అని. సో ఆయన కోసం ఇలా గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని రాశారు. ఇది మొత్తం ఎంతమంది కట్టారు తెలుసా? 5,000 మెంబర్స్ వర్కర్స్, 1,500 ఆర్కిటెక్చర్స్ కట్టారు. అందులో 5,000 మెంబర్స్లో ఆల్మోస్ట్ మెంబర్స్ కన్విక్టెడ్ ప్రిజనర్స్ వాళ్ళే ఉన్నారు. కన్స్ట్రక్షన్ జరిగిపోయాక వాళ్ళని వదిలేశారంట.
లోపల ఇంకా చెప్పాలి అసలు, లోపల అసెంబ్లీ లోపలికి వెళ్ళాము, అక్కడ మనకి అసలు ఫోన్స్ అలో బయట పెట్టేసి వెళ్ళాలి. ఏమున్నా స్మార్ట్ వాచెస్, ఫోన్స్ ఏదైనా సరే బయట పెట్టేసి వెళ్ళాలి, మనం ఏం తీసుకెళ్ళకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్, మనం అసలు సౌండే చేయకూడదు. లోపల మొత్తం అసలు ఆ ఆర్కిటెక్చర్ చూసే మత్తి పోతుంది, అట్లుంది. మొత్తం మైసూర్ రోస్వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు. శివమొగ్గ వాళ్ళదంట. దూరం పో. లోపల అసెంబ్లీ అంతా చూసినాము. అసలు రియల్ టైంలో ఎట్లుంటుంది ఏమి అని ఎప్పుడు టీవీలో వాటిల్లో చూడడమే కదా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి అపోజిషన్ వాళ్ళు, రైట్ సైడ్ నుంచి రూలింగ్ వాళ్ళు ఇలా వస్తారని మనకి ఏమీ తెలియదు. ఇక్కడ స్పీకర్ కూర్చుంటారు, ఇక్కడ ఐఏఎస్ వాళ్ళు వీళ్ళు అన్నీ చూపించారు మనకి. కాకపోతే ఏం ఫోన్స్ ఇదంతా ఏం అలో ఉండదు, ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది అది. ఈ టూర్ మొత్తం జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఎంత వర్త్ ఇట్ తెలుసా ఇది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.